హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ మసాలా కర్రీ అండి. నేను ఇలా చేసినప్పుడల్లా మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇది రోటీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. అది ఎలానో ఒకసారి చూద్దాం. నేను 7 ఎగ్స్ తీసుకున్నానండి. వీటిని మంచిగా సాల్ట్ వేసి ఒక 2 విజిల్స్ పెట్టి ఉడికించుకుందాం కుక్కర్లోనండి. ఒక కడాయి పెట్టుకొని ఒక్క 2 స్పూన్ల ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేయించడం వల్ల మసాలా గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఒక 6 కాజులు, ఒక్క చిన్న టమాటా వేసుకోవాలి. ఒక 2 ఇంచుల అల్లము, ఒక ఎల్లిపాయ అండి చిన్న పొట్టు తీసింది, ఒక చిన్న ముక్క కొబ్బరి, ఒక 2 పచ్చిమిర్చి ఇలా చిన్న కట్ చేసి వేసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఎగ్స్ ఇలా హోల్స్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఎగ్ అనేది మంచిగా గట్టిగా అవుతుందండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనెలో. ఒక్క చిటికెడు పసుపు వేసుకోవాలి, ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా గోల్డెన్ రంగు వచ్చే వరకు ఎగ్స్ని వేయించుకోవాలి. ఎగ్స్ ఇలా మంచిగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తీసి పక్కన పెట్టేయాలి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇందులోనే మరో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక స్పూను జీలకర్ర వేసి ఒక్క నిమిషం పాటు వేగనివ్వాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. వేసి ఒక్క నిమిషం పాటు వేగనివ్వాలి. ముందుగా పట్టిన ఉల్లిపాయ పేస్ట్ని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది ఎంత మంచిగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఎంత మంచిగా దోరగా వేగితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మంచిగా ఒక 5 నిమిషాల పాటు మంచిగా వేగనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు. ఒక్క స్పూను పసుపు వేసుకుందాం. చూడండి, ఉల్లిపాయ పేస్ట్ అనేది మంచిగా ఎర్రగా గోలింది, వేగింది. ఇప్పుడు మూత తీసి ఇందులో ఎగ్స్ వేసుకుందామండి. ఎగ్స్ వేసి కారం 2 స్పూన్లు వేసి ఒక్క నిమిషం పాటు మంచిగా వేగనివ్వాలి. ఎగ్స్ వేసిన 2 స్పూన్ల కారం వేసిందండి, అంతే. ఇందులోనే 1 కప్పు వాటర్ వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకోవాలి, కాడలతో సహా. వేసుకొని మంచిగా కలపాలి. 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. వేసి మూత పెట్టి మంచిగా ఉడకనిద్దాం. చూడండి, మూత పెట్టి ఉడకనిచ్చిన ఒక 5 నిమిషాల వరకు రెడీ అయిపోయిందండి కర్రీ. అంతేనండి, ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి కూడా బాగుంటుంది. మీరు కూడా మీలా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.